ఇక్కడ స్టార్టర్స్ ఎండింగ్ లో ఇస్తారని తెలియదు. ఒకవేళ డిషెస్ ఆర్డర్ చేసుంటే స్టార్టింగ్ లో ఇచ్చేవారేమో. అప్పటికి వెయిటర్ తో ఆర్డర్ ఇచ్చే ముందు క్లియర్ గా చెప్పా, బాబు డిస్ట్రిక్ట్ లో మీ డిలీట్ సర్వీస్ గురించి అందరూ చాలా బాగా చెప్పారు, ఇవాళ అది నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయాలి అని చెప్పా. నువ్వు చెబితే నేను అలా ఫాస్ట్ గా సర్వ్ చేస్తా అనుకున్నావురా అని అనుకున్నాడో ఏమో. నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ఇటాలియన్ పాస్తా సాలాడ్ లో పెన్నే, వెజ్జీస్ అండ్ ఎస్పెషల్ ఆ డ్రెస్సింగ్ తో రెగ్యులర్ సలాడ్ కన్నా ఒక యూనిక్ ట్విస్ట్ గా బాగుంది. క్వాంటిటీ సఫిషియెంట్ గా ఇచ్చారు, అలానే 399 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక గ్రీన్ థాయ్ కర్రీలో జాస్మిన్ రైస్ ఓవర్ గా కుక్ అయింది. నార్మల్ గానే జాస్మిన్ రైస్ స్టిక్కీగా ఉంటుంది, ఇక్కడైతే డైరెక్ట్ గా వాల్ పోస్టర్ అతికించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. థాయ్ గ్రీన్ కర్రీ హర్బ్స్ అండ్ కోకోనట్ ఫ్లేవర్ తో ఓకే అనిపించింది. కాకపోతే 369 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదేదో నాసి గోరింగ్ అంట. ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్, చికెన్ పీసెస్, అలానే కాస్త రైస్ అండ్ డెకరేషన్ కోసం ఆనియన్, టమాటో అండ్ కీరా ఇచ్చారు. టేస్ట్ కొంచెం తీయగా, స్పైసీగా, రకరకాల టెక్స్చర్స్ తగులుతూ టేస్టీగా బాగుంది. ప్రైస్ ఏం తక్కువ కాదు, 499 రూపీస్. మెయిన్ కోర్స్ అయ్యాక పన్నీర్ బార్బిక్యూ బాగా తీసుకొచ్చారు. బన్ సాఫ్ట్ గా, ఫ్లఫీగా, బార్బిక్యూ సాస్ లో మ్యారినేట్ అయిన పన్నీర్ స్మోకీ ఫ్లేవర్ తో అద్దరిపోయింది. 3 పీసెస్ కి 239 రూపీస్ ఛార్జ్ చేశారు. ట్యాంగీ మష్రూమ్ ఇలానే ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ట్యాంగీగా, క్రిస్పీగా క్యాప్సికమ్ తగులుతూ సూపర్ ఉంది. అన్ని ఐటమ్స్ లో ఇదే హైలైట్. టేస్ట్ చేయాలి అంటే 349 రూపీస్ మాత్రం సమర్పించుకోవాల్సిందే. టోటల్ గా మాకు 2293 రూపీస్ అయితే ఆఫ్టర్ 30% డిస్కౌంట్ 1590 రూపీస్ పే చేశాం. అంబియన్స్ బాగుంది, సర్వీస్ చాలా డిలే ఉంది, వాలే పార్కింగ్ లేదు, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా లేదు. కిచెన్ హైజీన్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.